సీతాఫలం ఇది జస్ట్ ఒక పండు అని అనడం కన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్న పండు అంటే ఇంకా చాలా మంచిదన్నమాట. దీనిలో ఎన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీనిలో అధికంగా ఐరన్, మెగ్నీషియం అండ్ కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో B2, B3, B5, B6 అలాగే B9 కూడా ఎక్కువ మోతాదు ఉంటుంది. ఎంత మొత్తం ఉంటుందంటే ద్రాక్ష పండులో కంటే కూడా అధికంగా విటమిన్ సి కలిగి ఉంటుందన్నమాట ఈ సీతాఫలం పండులో. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది అధికంగా తినడం వల్ల కూడా ఏమీ అవ్వదు. సో ప్రతి ఒక్కరూ రోజు కుదిరితే ఒక పండు తినవచ్చు. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది రోజు ఒక పండుని తినవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్తంలో చక్కెర శాతాన్ని పెరగకుండా ఇది నిరోధిస్తుందన్నమాట. అలాగే ఇందులో ఎన్ని ఎనర్జీస్ ఉంటాయో చెప్తాను చూడండి. ఇది రోజు తినడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నది వస్తుంది. అంటే మనకు రోజు ఇన్స్టెంట్ ఎనర్జీ చాలా అవసరం. ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ త్వరగా వస్తుంది అన్నమాట. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రాకుండా ఇది నిరోధిస్తుంది. హార్ట్ ఫంక్షన్ అన్నది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. క్యాన్సర్ ఎక్కువ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది. మళ్ళీ గుడ్ డైజెషన్, బాగా మనం తిన్నది డైజెస్ట్ అవుతుంది అన్నమాట. అలాగే మలబద్ధకం లేకుండా ఇది సహాయపడుతుంది. బూస్ట్ ఇమ్యూనిటీ, అంటే మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. బోన్ హెల్త్ కూడా బాగా మెరుగ్గా ఉండేలాగా చేస్తుంది. చూసారా ఈ సీతాఫలంలో ఎన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక నుంచి వీలైనంత వరకు సీతాఫలం తినడానికి ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో ఉండే పిల్లలకి కూడా ఇది పెట్టండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.